మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఫేక్ డాక్టర్స్ని మట్టు పెట్టడానికి మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్స్ ఎన్ని కంప్లైంట్ అయ్యాయో చెప్తే మీరు షాక్ అవుతారు. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ చెప్పడానికి మనకి వైస్ చైర్మన్ శ్రీనివాస్ సార్ మన ముందే ఉన్నారు. సార్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఇక్కడ పర్టికులర్గా ఈ మధ్య ఫేక్ డాక్టర్స్ అందరూ కూడా ఏంటంటే ఒక గుమిగూడి ఒక పనిగా పెట్టుకున్నారు. చాలా ధైర్యంగా తప్పులు చేస్తున్నారు, ఫేక్ ఆపరేషన్స్ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలను పణంగా పెడుతున్నారు, అమాయకుల ప్రాణాలు. సో వీటిపైన మీరు ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నారు? చాలా ఎఫ్ఐఆర్స్ కూడా కంప్లైంట్ చేశారని విన్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ బాడీ, తర్వాత ఇట్ ఈస్ రెగ్యులేటరీ బాడీ. సో మనము ఈ ఏ డాక్టర్ అయినా కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్క డాక్టర్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లోపల రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే అతను ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాడు. ఓకే. సో ఇట్ ఈస్ రెగ్యులేటరీ బాడీ. తెలంగాణ ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు, ఇతర రాష్ట్రాలు ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు తెలంగాణలో మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 1 year హౌస్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకుంటే అది లైసెన్సింగ్ అథారిటీ అనమాట. సో మనం రిజిస్టర్డ్ కాపీ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే కాపీ డిగ్రీ ఇస్తామో ఆ డిగ్రీ తీసుకుని అతను బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, గవర్నమెంట్ ఉద్యోగాల్లో జాయిన్ కావడానికి సో రిజిస్టర్ చేసుకోవాలనేది మెయిన్ రూల్. మనం ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ కింద, ఎన్ఎంసీ చట్టం కింద మనం పనిచేస్తాం. సో నేషనల్ మెడికల్ కమిషన్ సెంట్రల్ యాక్ట్ ఢిల్లీలో ఉంటుంది, లోకల్ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ. సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆ రకంగా ఎన్ఎంసీ యాక్ట్ కింద పనిచేస్తుంది. సో 1968 తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రాక్టీషనర్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. సో యాక్ట్ ప్రకారంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మెడికల్ కౌన్సిల్ తన యొక్క విధులు నిర్వహిస్తుంది. సో మెడికల్ కౌన్సిల్ అనేది చేసేటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి. డాక్టర్స్ రిజిస్ట్రేషన్ చేయడము, తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి పోస్టింగ్స్ ఇవ్వడము. ఓకే. తర్వాత మన డాక్టర్లు ఎవరైతే అనెథికల్గా ప్రాక్టీస్ చేస్తారో, అనెథికల్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ చేసినా వాళ్ళని రెగ్యులేట్ చేసేటువంటి అథారిటీ కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్కే ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇంకొకటి ఏంటంటే యాంటీ క్వాకరీ యాక్టివిటీస్. సో యాంటీ క్వాకరీ యాక్టివిటీస్ నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన పూర్తి స్థాయిలో వారిపైన యాక్షన్ తీసుకున్న అధికారాలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఉన్నాయి. యాజ్ పర్ 1968 తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా we formed anti-quaker and legal committees. Anti-quaker legal committees ఫామ్ చేసుకొని, సో మన మెడికల్ కౌన్సిల్ ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్స్, నామినేట్ మెంబర్స్ అనేది టోటల్ 25 మెంబర్స్, ఎక్స్ అఫిషియల్ మెంబర్స్, వీళ్ళందరూ కలిసి 25 మెంబర్స్ ఉంటారు అన్నమాట. ఈ మధ్య రీసెంట్ గా అరేంజ్ చేశారా సార్ ఈ కమిటీ అంతా కూడా? కమిటీ ఏంటంటే ఎలక్షన్స్ గతంలో చాలా రోజుల తర్వాత జరగలేదు, దాదాపు 10-12 years ఎలక్షన్స్ జరగలేదు. ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి ఫైట్ చేసి ఎలక్షన్స్ తీసుకొచ్చి కొత్త బాడీ 2014 జనవరి లోపల ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని న్యూ ఎలక్టెడ్ బాడీ 13 మెంబర్స్తో మనము ఎలక్టెడ్ బాడీ అనేది న్యూ కౌన్సిల్ ఫామ్ అయింది. దాంతోపాటు ఎక్సెప్షన్ మెంబర్స్, 4 ఎక్సెప్షన్ మెంబర్స్, తర్వాత 8 నామినేటెడ్ మెంబర్స్, అందరూ కలిపి 25 మెంబర్స్ ఇస్ ద ఫుల్ కోరం. ఫుల్ బాడీ ఇస్ 25 మెంబర్స్. సో వీళ్ళందరితో పాటు మనం ఏం చేసామంటే యాంటీ క్వాకర్ లీగల్ కమిటీస్ ఉమ్మడి 10 జిల్లాలు ఏవైతే కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిలో మనం ఫామ్ చేసాం. ఫామ్ చేసి ఒక కమిటీ, నల్గొండకు ఒక కమిటీ ఉంటుంది, వరంగల్కి ఉంటుంది, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ అట్లా. ఈ కమిటీ డాక్టర్స్ ఎవరైతే మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ అండ్ కోఆప్ట్ మెంబర్స్, వీళ్ళందరితో పాటు మనం రైడ్ చేసాం. తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాలో రైడ్ చేసుకొని ఇప్పటికీ దాదాపు 400 వరకు మనము ఫేక్ డాక్టర్స్, నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్మోస్ట్ 400 మంది 400 మంది పైగా పేషెంట్స్ అన్నిటిని చూస్తూ వైద్య సేవ అందిస్తున్నారు. సో 1 by 1 ఎట్లా అంటే ఇప్పుడు మనము ఇన్స్పెక్షన్ చేసుకొని ఇట్లా మనం వాలంటీర్గా రైడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఒక ఏరియాకి మనం వెళ్ళేసి అక్కడ మెంబర్స్ ఇన్స్పెక్షన్ ఫామ్ తీసుకున్న తర్వాత అక్కడ ఎవరు ప్రాక్టీస్ చేస్తారు, అదే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మందులు ఏంటి, తర్వాత అతని క్వాలిఫికేషన్ ఏంటి, అతను అలోపతి మందులు ప్రాక్టీస్ చేస్తున్న లేదానిపైన పూర్తిస్థాయిలో మనం డేటా కలెక్ట్ చేసుకొని ఆ డేటా ప్రకారంగా మనం ఇక్కడ మన విజిలెన్స్ ఆఫీసర్స్ ఉంటారు. సో విజిలెన్స్ ఆఫీసర్స్ అంటే యాక్ట్ ఏంటంటే లోకల్ యాక్ట్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా యాంటీ క్వాకర్ లీగల్ కమిటీస్ ఫామ్ చేసాం, మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. తర్వాత ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 ఉంటుంది. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 34 ఏం చెప్తుందంటే యూ కెన్ అపాయింట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ అపాయింట్ చేసుకొని ఈ యొక్క ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ అన్ని కూడా మనం డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్ వీ కెన్ ఫైల్ ఇన్ ద కోర్ట్ లోపల మనం ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 చెప్తుంది. 34 ఎంత క్లియర్ చెప్తుందంటే వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ రిజిస్ట్రేషన్ ఏదర్ తెలంగాణ లోకల్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు ఆ నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క డాక్టర్ ఆర్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడర్న్ మెడిసిన్, అలోపతిక్ ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ 34 క్లియర్గా చెప్తుంది అనమాట. తర్వాత 54 ఏం చెప్తుందంటే వీ కెన్ అపాయింట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్తో మనం ఏదైతే ఇన్స్పెక్షన్ చేసుకున్న డేటా ఏదైతే కలెక్ట్ చేసుకుని ప్రిస్క్రిప్షన్ ఫామ్స్ కావచ్చు, అక్కడ మందులు ఇస్తున్నటువంటిది కానీ, అక్కడ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ,
సర్జికల్ ప్రొసీజర్ చేసినటువంటివి కావచ్చు, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నటువంటివి కావచ్చు, యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసింది కానీ, ఇస్తున్నటువంటి వీడియోస్ కానీ, అవన్నీ ఎవిడెన్స్ అని మనం కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్తో డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయొచ్చు, ఆ డైరెక్ట్ మన కోర్టులో ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ 54 చెప్తుంది. ఓకే. సో ఎన్ఎంసీ యాక్ట్ 34, 54 అండ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా నకిలీ వైద్యుల పట్ల పూర్తి స్థాయిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారంగా మనం చేస్తున్నాం. సో ఎన్ఎంసీ చట్టం ప్రకారం ఏంటంటే 34, 54 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs ఫైన్. ఏ ఫేక్ నకిలీ వైద్యులు ఎవరు కూడా మోడర్న్ మెడిసిన్ అలోపతి ప్రాక్టీస్ చేసినా కూడా సంవత్సరం జైలు శిక్ష అండ్ 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. సో ఈ రెండు యాక్ట్, స్టేట్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అన్ని జిల్లాల లోపల మనం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్, విజిలెన్స్ ఆఫీసర్స్తోని ఇన్స్పెక్షన్ చేశాం. ఇన్స్పెక్షన్లో మనకు చాలా ఘోరమైనటువంటి నిజాలు మనకు మీకు కనిపిస్తాయి. అంటే ఒక్కొక్కరు ఏ రకంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రైట్, నేను అదే అడగబోతున్నాను సార్. టు బి హానెస్ట్, పేషెంట్స్ కి తెలియకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఊర్లలో ఉండే వాళ్ళందరికీ కూడా నొప్పి వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మాత్రమే తెలుసు, కానీ ఆయన ఎవరు, ఆయన ఏ మెడిసిన్ ఇస్తున్నారో కూడా తెలియకపోవచ్చు. సో ప్రజలందరూ ఎలా కనుక్కోవచ్చు అంటారు? అసలు వాళ్ళని మీరు కూడా ఎలా కనుక్కున్నారు? సో ఈ సందర్భంగా నేను ప్రజలకు ఏం చెప్తున్నమాట, మీరు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర మాత్రమే మీరు వైద్య సేవలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ప్రజల మీద విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఇంతమంది అడిగారు, మీరు ఎట్లా క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ మరి ఏ రకంగా రికగ్నైజ్ చేయొచ్చు అనేది మీరు అడుగుతున్నారు కాబట్టి. సో అక్కడ డాక్టర్, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ జీ అని ఉంటుంది పేరు. దాని కింద రిజిస్ట్రేషన్ నెంబర్ అని అతను ఆ బోర్డులో బయట క్లినిక్ పై బయట ఉన్న బోర్డులో కానీ ఆ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ లోపల మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఎంబీబీఎస్, ఎండి అని డిఎం సూపర్ స్పెషల్ డాక్టర్స్ ఎవరైతే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పెట్టారో ఎంబీబీఎస్ అనే బోర్డు పెడితే కనుక దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ లోపల డాక్టర్ సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ లోపల మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ఆ డాక్టర్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడ్ అనుకుని మీరు పూర్తి స్థాయిలో స్పష్టంగా కనుక్కోవచ్చు. ఇక నకిలీ వైద్యులకు సంబంధించి చాలా రకాల నకిలీ వైద్యులు ఉన్నారు. సో మీకు ఏంది వితౌట్ క్వాలిఫికేషన్ లేకుండా ఒక 7th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్, బీఎస్సీ, బీజెడ్సీ, సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే సార్, అంత డేంజరస్ గా వీళ్ళకి ఇంత ఈజీగా సర్టిఫికేట్స్ ఎలా వస్తున్నాయి సార్? అండ్ వాళ్ళ మెడికేషన్స్ అంత 10th సర్టిఫికేట్ తీసుకున్నా కూడా ఒక హెల్త్ ఇష్యూకి వాళ్ళకి మెడికేషన్స్ ఇవ్వడం అనేది వాళ్ళు ఎలా గైడ్? వీళ్ళు ఏంటంటే కొంతమంది వీళ్ళు కంపౌండర్ గా పనిచేస్తారు కొన్ని రోజులు. క్వాలిఫైడ్ డాక్టర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు అక్కడ పనిచేసి అక్కడ ఏ మందులు ఇస్తారో చూసుకుని దాన్ని సేమ్ అదే కాపీ చేసి ఇస్తున్నారు. కానీ వాళ్ళకి ఎగ్జాక్ట్ ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏంటంటే అతను ఎనాటమీ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా, ఫస్ట్ ఇయర్లో మనకు ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఉంటుంది. సో ఎనాటమీ అంటే హ్యూమన్ ఎనాటమీ, నార్మల్ ఫిజియాలజీ ఏంది, అతను బ్లడ్ సప్లై ఏం చేస్తుంది, నర్వ్ సప్లై ఏంది, అతని బ్రెయిన్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, హార్ట్లో ఏమి ఉంటాయి, హార్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అనేది ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ద్వారా పూర్తిసారి మనం హ్యూమన్ యొక్క ఎనాటమీ అవన్నీ, ఫిజియాలజీ అవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. సెకండ్ ఇయర్లో ఫార్మకాలజీ, పెథాలజీ, ఫిజియాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, అతని యొక్క డిసీజెస్ ఏంది, పెథోఫిజియాలజీ ఏంది, తర్వాత దానికి ట్రీట్మెంట్ డ్రగ్స్ ఏమి ఇవ్వాలి అనేది 1 by 1 స్టెప్ బై స్టెప్ మనము ఎంబీబీఎస్ డాక్టర్ అనేవాడు అన్ని రకాలైన చదువుకుంటాడు. తర్వాత మీరు పార్ట్ వాళ్ళు ఏంటి, ఆఫ్థల్మాలజీ, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్, తర్వాత జనరల్ మెడిసిన్, ఆబ్స్టిక్టివ్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఇట్లా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎంబీబీఎస్ వైద్యులు వాళ్ళు ప్రాక్టికల్గా చదువుకోవడంతో పాటుగా హాస్పిటల్ పోస్టింగ్స్తోని క్లినికల్ నాలెడ్జ్ వాళ్ళు సంపాదిస్తారు. సో తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత హౌస్ సర్జన్ 1 year ఉంటుంది. మీకు ఉస్మానియాలో, గాంధీలో, ఎక్కడ ఆర్ ఎనీ ప్రైవేట్ కాలేజ్ లోపల మీరు హౌస్ సర్జన్ చేస్తే అక్కడ క్లినికల్ పోస్టింగ్స్ ఉంటాయి. 1 month 2 months క్లినికల్ పోస్టింగ్ లోపల ప్రాక్టికల్గా పేషెంట్స్కి వచ్చేటువంటి జబ్బులు ఏంటిది, మనం ఏ రకంగా వాళ్ళ క్లినికల్ ఫీచర్స్ ఎట్లా ఉంటాయి, దానికి ఏ రకంగా క్లినికల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, దానికి డ్రగ్స్ ఏం చేయాలి, ప్రొసీజర్స్ ఏం చేయాలని దానిపైన కూడా పూర్తిగా అవగాహన ఉండి చదువుకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంబీబీఎస్ డాక్టర్లు సంపాదిస్తారు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఆటోమేటిక్గా యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా, ఎన్ఎంసీ సిలబస్ ప్రకారంగా వాళ్ళకి అనేది యూనివర్సిటీ కరికులం ఉంటుంది. తర్వాత హౌస్ సర్జన్షిప్లో ఉన్నటువంటి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ, సిలబస్ కావచ్చు, క్లినికల్ పోస్టింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్గా సైంటిఫిక్ వే లోపల ఎంబీబీఎస్ డాక్టర్స్ దాన్ని చదువుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు అర్హులు అవుతారు. సో ఎన్ఎంసీ సబ్జెక్ట్ ప్రకారం కావచ్చు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా. సో అదే ఇప్పుడు అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీఎస్సీ, మన బయట పోతే ఏంటంటే చాలా రకాలుగా వాళ్ళు ఇష్టానుసారంగా మెయిన్గా అన్క్వాలిఫైడ్ నకిలీ వైద్యులు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు పేషెంట్స్ను ఓపీ చూడడము, ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, స్టిరాయిడ్స్ ఇవ్వడము, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము. కొంతమంది 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మేము మియాపూర్కి పోయినాం. అక్కడ ఒక నకిలీ వైద్యురాలు ఉన్నాము. అక్కడ వెళ్తే మీరు ఏం క్వాలిఫై అయినంటే మా ఇంటర్మీడియట్ అని చెప్పింది, కానీ మీడియా వాళ్ళు అయితే 10th క్లాస్ ఫెయిల్ అని చెప్పారు. సో మా డైరెక్ట్ ఆమె ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడంతో పాటుగా అబార్షన్స్ చేస్తుంది. సో గైనకాలజీ ఓపీ చూడడము, అబార్షన్స్ లాంటివి కూడా ఆమె చేసి మనం డైరెక్ట్ మనము కనిపెట్టి పట్టుబట్టినాం. సో ఆమెకు పైన ఎఫ్ఐఆర్ అయింది. లోకల్ డిఎంహెచ్ఓ గారు బాగా ఉమా మేడం, మల్లిగారి డిఎంహెచ్ఓ ఉన్నారు. మనం ఏవైతే ఎఫ్ఐఆర్ చేశామో యాక్ట్ ప్రకారంగా
వారి లోకల్ డిఎంహెచ్ఓ మనం పంపిస్తాం. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు ఆ క్లినిక్ని సీజ్ చేసి క్లోజ్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ అ ప్రొసీజర్. సో ఇట్లా నకిలీ వైద్యులైన వాళ్ళు ఈ రకంగా ఉన్నారు. తర్వాత ఇంకోటి క్రాస్పతి అంటాం. క్రాస్పతి అంటే ఏంది, ఆయుష్ వాళ్ళు ఉన్నారు. ఆయుష్ దాంట్లో బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, యునాని వాళ్ళపైన మనకు రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ మెడిసిన్ ప్రాక్టీస్ వాళ్ళు చేయొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ డైరెక్ట్ వచ్చి అలోపతి మందులు వేయడము, అలోపతి ప్రొసీజర్ చేయడం అనేవి చేస్తున్నారు. సో దీనికి క్రాస్పతి అంటాం. ఇది కూడా అనెతికల్ అవుతుంది. ఓకే. తర్వాత ఇంకో రకమైన క్వాకరీ ఏంటంటే అసలు ఏం డిగ్రీస్ లేకుండా డైరెక్ట్ ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ మెడిసిన్ అని చెప్పేసి ఈ రకమైన క్వాకరీ ఒకటి ఉంది. సో రీసెంట్గా మేము గతంలో ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్ హైదరాబాద్ లోపల అతను ఫిజియోథెరపీ చేశాడు. కానీ ఎంబీబీఎస్, ఎండి, డిఏ, క్రిటికల్ కేర్ మెడిసిన్ చెప్తే అతనిపైన ఎఫ్ఐఆర్ చేసి అతనిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఎట్లా ఏంటంటే ఇన్ని రకాల క్వాకర్ సిస్టమ్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి, సో దీనిపైన పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకునే అధికారం మెడికల్ కౌన్సిల్ ఉంది కాబట్టి ఆ ప్రకారంగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా పూర్తి స్థాయిలో యాంటీ క్వాకర్ యాక్టివిటీస్ అనేవి అసలు ఎందుకు చేస్తున్నాం అంటే కనుక దిస్ ఓన్లీ ఫర్ పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మనం చేస్తున్నాం. సో ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం అనేది మెడికల్ కౌన్సిలే కాదు, ఎనీ పబ్లిక్ ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. దానిలో మెడికల్ కౌన్సిల్ యొక్క బాధ్యత ఇంకా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే డాక్టర్ రిజిస్టర్ చేసే బాడీ, రెగ్యులేటర్ చేసే బాడీ మెడికల్ కౌన్సిల్కి ఉంది. మెడికల్ కౌన్సిల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి, సో ఆ ప్రకారంగానే మనం యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా పబ్లిక్ హెల్త్ని కాపాడడంలో భాగంగానే మనం ఈ రకంగాటువంటి రైట్స్ కానీ ఎఫ్ఐఆర్ కానీ చేస్తూ ఉన్నాం. సో దీనిలో మెయిన్ ఏంటంటే అన్క్వాలిఫైడ్ వాళ్ళతో ఎందుకు చేయాలి మనం, అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఏం నష్టం జరుగుతుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మనకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు ఏంటంటే ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ అనేవి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే అవసరం లేకుండా జ్వరం రాగానే హై అండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియాకో, గాంధీకో, నిమ్స్కు పోతే ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పేషెంట్ రాగానే కల్చర్ సెన్స్ రిపోర్ట్ పంపిస్తాం. బేస్డ్ ఆన్ ద కల్చర్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ క్యాజువాలిటీ ఎమర్జెన్సీలో వచ్చిండు, అతనికి క్వాలిఫైడ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ లోపలనే యాంటీబయాటిక్స్ అనేవి చాలా జాగ్రత్తగా వాడతాం. బేస్డ్ ఆన్ ద కల్చర్ సెన్స్ రిపోర్ట్ తీసుకొని ఆ కల్చర్ సెన్స్ లోపల అతనికి వచ్చినటువంటి బ్యాక్టీరియా ఏంది, అతను యాంటీబయాటిక్ సెన్సిటివ్ ఉంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉంది దానిపైన పూర్తి స్థాయిలో మనం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే యాంటీబయాటిక్స్ మనం ఇస్తాం. కానీ అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. డైరెక్ట్ సెఫ్ట్రాక్సన్, సల్బాక్టమ్ ఇవ్వడము, మెరోప్రాల్ ఇంజెక్షన్స్ ఇవ్వడము. మియాపూర్ పోతే ఏంటంటే ఒక హైయర్ అండ్ ఆఫ్ యాంటీబయాటిక్ ఉంటుంది, మెథిసిలిన్ రెసిస్టెంట్ సెప్టోకోకస్ ఆర్ఎస్ అని చెప్పేసి ఎంఆర్ఎస్ఏకి మన సూపర్ హైఫైడ్ నిమ్స్ కానీ ఉస్మానియా గాంధీ లోపల యాంటీబయాటిక్స్ అన్ని పనిచేయనప్పుడు, పెన్సిలిన్స్ పనిచేయనప్పుడు, సెఫ్ట్రాక్సన్ పనిచేయనప్పుడు, వ్యాంకోమైసిన్ పనిచేయనప్పుడు లాస్ట్ ఇయర్ లినిజుల్ అనే పెద్ద యాంటీబయాటిక్ ఇస్తాము. అట్లాంటి యాంటీబయాటిక్ డైరెక్ట్ పేషెంట్కి అక్కడ మియాపూర్లో ఒక బాక్స్లో యాంటీబయాటిక్స్ దొరికినాయి. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా యాంటీబయాటిక్ ఇష్టానుసారంగా వాడితే ఏమైందంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏంటంటే ఏఎంఆర్ అనేది మేజర్ గ్లోబల్ థ్రెట్. కోవిడ్-19 పాండమిక్ అంటే పెద్ద పాండమిక్ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇస్ ఏఎంఆర్ ఇస్ పెద్ద పాండమిక్ భవిష్యత్తు రాబోతా ఉంది. దాదాపు 2050 వరకు 50 బిలియన్ డెత్స్ ఏఎంఆర్ వల్లనే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా చనిపోదు అని చెప్పేసి వస్తుంది కాబట్టి, రిపోర్ట్స్ చెప్తున్నాయి కాబట్టి యాంటీబయాటిక్స్ జాగ్రత్తగా వాడుకోవాలి. ఇష్టానుసారంగా బయట చాక్లెట్లు అమ్మినట్టు లేకపోతే ఈ రకంగా చేయొద్దు. మనం చాలా జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ వాడుకోవాలనే దానిపైన మెడికల్ సీరియస్గా ఉంది. సో యాంటీబయాటిక్స్ ఇష్టానుసారంగా వాడుతారు కాబట్టి వాడొద్దు. అసలు అన్క్వాలిఫైడ్ వాళ్ళు, ఎంబీబీఎస్ కానటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు అనే దానిపైన కూడా మెడికల్ కౌన్సిల్ సీరియస్గా ఉంది ఏఎంఆర్. సార్ ఇక్కడ ఇంకో చిన్న సందేహం, ఇంత ఆథెంటిక్గా కానీ ఇంత సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండేటువంటి ఈ యాంటీబయాటిక్స్ని వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు సార్? మీరు అన్నట్టుగానే పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లోనే చాలా తక్కువగా మోతాదులో అవసరమైతేనే వాడతారు. సో అంటే అక్కడ కూడా చాలా అఫీషియల్గా తీసుకొస్తారు. సో వీళ్ళు ఎటువంటి మాటలు చెప్పో లేకపోతే ఎటువంటి రిపోర్ట్స్ పెట్టి వాళ్ళు అవి తీసుకొస్తున్నారు అంత కాస్ట్లీ? సో యాక్చువల్గా మనం ఏ ఫార్మసీ అయినా కూడా ఏంటంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీ పర్మిషన్ తీసుకొని ఫార్మసీ రన్ చేసుకోవాలి. ఓకే. సో అన్నీ కూడా ఫార్మసీలు ఏవైతే ఉన్నాయి డీసీఏ పర్మిషన్లు ఉన్నటువంటి ఫార్మసీలు మాత్రమే డ్రగ్స్ అనేవి బేస్డ్ ఆన్ ఎంబీబీఎస్ డాక్టర్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఇస్తుందో ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా వాళ్ళు డ్రగ్స్, యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని ఫార్మసిస్టులు, కొన్ని ఫార్మసీ ఏజెన్సీస్ ఇష్టానుసారంగా క్వాక్స్తోని రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, అంటే వాళ్ళ హై ప్రాఫిట్స్ కోసము దానిలో భాగంగా ఏంటంటే వాళ్ళు కూడా నకిలీగానే ఈ రకంగా పర్మిషన్ లేకుండా ఇస్తున్నారు. సో డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా వాళ్ళపైన ఇన్స్పెక్షన్ చేసి రైడ్ చేసి అక్కడ ఉన్న డ్రగ్స్ మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు రైడ్ చేసి డ్రగ్స్ సీజ్ చేసే అధికారం డీసీఏకి, డ్రగ్ కంట్రోల్ అథారిటీకి ఉంది. మెడికల్ కౌన్సిల్ ఏంటంటే రైడ్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేసే అధికారం మెడికల్ కౌన్సిల్కి ఉన్నది. అదే డీసీ వాళ్ళు కూడా చాలా బాగా కమల్ హాసన్ రెడ్డి సార్ నేతృత్వంలో ఎక్కడైతే ఫేక్ ఫార్మసిస్టులు ఉన్నారో, ఫేక్ డ్రగ్స్ నిల్వ చేస్తున్నారో వ్యాక్స్ పైన కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇది మనం చాలా స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యూఎస్ కానీ యూకే లాంటి వేరే దేశాల లోపల ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక చిన్న యాంటీబయాటిక్ కూడా వాళ్ళు ఇయ్యరు. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటే ఏంటంటే జస్ట్ మీకు పారాసిటమాల్ కానీ, బ్రూఫెంటాల్ లాంటి టాబ్లెట్స్ కానీ, చిన్న టాబ్లెట్స్ వాళ్ళు మాత్రం ఓటీసీ డ్రగ్స్ ఇస్తారు వాళ్ళు ఓవర్ ద కౌంటర్. మనం బోగానే పేషెంట్ మీరు జ్వరం వచ్చింది,
మీరు వేసుకుంటే ఓన్లీ డోలో ట్యాబ్లెట్ ఇస్తారు. ఓకే. కానీ మన దగ్గర ఏం చేస్తారు, ఎజిథ్రోమైసిన్ ఇస్తారు, సెఫ్ట్రియాక్సోన్ ఇస్తారు, సెఫోడాక్సమ్ ఇస్తారు, అన్ని రకాల యాంటీబయాటిక్ మన దగ్గర ఇస్తున్నారు. అయితే ఏంటంటే ఈ రెగ్యులేటరీ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ, మెడికల్ కౌన్సిల్ ఇవన్నీ కూడా కూర్చొని రెగ్యులేషన్స్ బాగా స్ట్రిక్ట్ చేస్తే ఏంటంటే, సో ఇవి మనం ఇష్టానుసారంగా మందులు ఇవ్వడము, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, స్టీరాయిడ్స్ ఇవ్వడము, వీరన్నీ కూడా మనము రెగ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్తో మీకు డైరెక్ట్ పోయి కిడ్నీ మీద కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, మనకి హార్ట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది. స్టిరాయిడ్స్ మీకు కొన్ని పేషెంట్లు ఇష్టానుసారంగా పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్లు ఇచ్చి ఇప్పుడు మనం నల్గొండ క్వాక్స్ దగ్గర ఇన్స్పెక్షన్ పోయాం. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ 2 ml ఆఫ్ డైక్లోఫెనాక్ సోడియం, 2 ml డెక్సామెథాసోన్ కలిపి డైరెక్ట్ ఇచ్చేస్తారు పేషెంట్స్. సో దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది? డైరెక్ట్ మీ కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. ఓకే. తర్వాత ఈ స్టిరాయిడ్స్ ఇష్టానుసారంగా వాయిస్లోని ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ వాడితే ఏంటంటే మన లోపల ఇమ్యూనిటీ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ దెబ్బ, అంటే మన రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో ఈ స్టిరాయిడ్స్ అనేది దెబ్బతీస్తాయి. మీకు టెంపరీగా పెయిన్ తగ్గినట్టు, ఇన్ఫ్లమేషన్ తగ్గినట్టు ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆస్టియోపరోసిస్, బోన్స్ వీక్ అయిపోతాయి. తర్వాత మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. కళ్ళ లోపల క్యాట్రాక్ట్స్ వస్తాయి, షుగర్స్ అన్కంట్రోల్ అవుతాయి, డయాబెటీస్ వస్తుంది ఇష్టానుసారంగా వాడితే. సో ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నకిలీ వైద్యులు వాళ్ళకి ఐడియా ఉండదు, చదువుకోలేదు కాబట్టి. ఇంజెక్షన్ ఇచ్చేస్తే పేషెంట్స్ టెంపరీగా మీకు బాగా జ్వరం ఉంది, పెయిన్ ఉంది, ఏం చేస్తారు, డైక్లోఫెనాక్ సోడియం ఇచ్చేస్తాడు, డెక్సామెథాసోన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇచ్చేది, అందులో టెంపరీగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే టెంపరీ రిలీఫ్ కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారు కాబట్టి, సో దానిలో భాగంగానే మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం. మనం వరంగల్లో ఉంది, వరంగల్ ఏం చేసిన ప్యాక్ డైరెక్ట్ అబార్షన్ చేశాడు 25 years పాపం యంగ్ ఫీమేల్ పేషెంట్కి. చేస్తే ఏమైందా, సెప్టిక్ లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి లోపల అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోయింది. పాపం అక్కడ జేఎంహెచ్ హాస్పిటల్ లోపల సర్జరీ చేసినా కూడా పేషెంట్ పాపం బతకలేదు అన్నమాట. సో ఇట్లా అడ్వర్స్ ఎఫెక్ట్ గంట లోపల 7 ఇంజెక్షన్స్ ఇచ్చాడు ఒక వర్ధనపేటలో, పేషెంట్ అక్కడ చనిపోవడం జరిగింది. సో రీసెంట్గా అంటే క్వాక్స్ అనేవి ఈ రకంగా ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి. నేను మన సంగారెడ్డికి ఇన్స్పెక్షన్ పోయాను, పోతే ఏం చేసి అక్కడ ఒక ఫామ్డీ అమ్మాయి డైరెక్ట్ మీకు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ హాస్పిటల్లో ఆమెనే మొత్తం మేనేజ్మెంట్ చేస్తుంది, అన్ని పేషెంట్లు ఆమెనే చూస్తుంది. డైరెక్ట్ ఇంజెక్షన్ మోనోసిఫ్ ఇంజెక్షన్, ప్యాంటాప్ ఇంజెక్షన్, పారాసిటమాల్ 1 గ్రామ్ ఐవీ ఇంజెక్షన్స్, ఫామ్డీ ఆమె డైరెక్ట్ ఆమె ఇచ్చేస్తుంది. ఇంకొక మరాఠ్ స్పెషల్ హాస్పిటల్ లోపల క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఒక హోమియో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాడు. సో ఇవన్నీ వయలేషన్స్ ఆఫ్ ఎథిక్స్, వయలేట్ చేస్తారు కాబట్టి ఆ వయలేషన్స్ కాకుండా ప్రజలకు మంచి వైద్యం ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి సో మెడికల్ కౌన్సిల్ అనేది ఈ రకంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైనా క్వాక్ ఫ్రీ తెలంగాణ అయ్యేంత వరకు కూడా మెడికల్ కౌన్సిల్ ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇక రైట్స్ అనేవి ఇన్స్పెక్షన్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో రూల్స్ ప్రకారం మనం ముందుకు పోతున్నామని చెప్పేసి మీకు ద్వారా మీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఇంకో చిన్న సందేహం చివరిగా, ఇప్పుడు ఇవన్నీ మీరు రెగ్యులేటరీ బాడీస్ ద్వారా అన్ని ఒక ఆర్డర్లోకి తీసుకొస్తున్నారు, క్వాకరీస్ని అందరినీ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా రెగ్యులేషన్స్ కానీ రూల్స్ కానీ మళ్ళీ న్యూగా ఫామ్ చేసే అవకాశం ఉంటుందా? లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరైనా ఫుడ్ రెస్టారెంట్ పెట్టారనుకోండి, ఆ ఫుడ్ మెనూకి సంబంధించి అన్నీ కూడా FSSAI దగ్గర ఎట్లయితే రిజిస్టర్ చేసుకొని అన్నీ ఆథెంటిక్గా ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి, అది ఎటువంటి హామ్ లేదు అన్నప్పుడే వాళ్ళకి అప్రూవల్ వస్తుంది కదా. సో ఇన్ ద సేమ్ వే ఈ పర్టికులర్ మెడిసిన్స్ విషయంలో కానీ లేదా డాక్టర్స్ విషయంలో కానీ ఏమైనా రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏంటంటే మనము ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీబీఎస్ అయిపోయింది, ఒక దగ్గర మా లోకల్ ఏరియా లోపల నేను క్లినిక్ స్టార్ట్ చేయాలి, హాస్పిటల్ స్టార్ట్ చేయాలంటే అక్కడ ఉన్న ఏరియాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు. ఓకే. సో వాళ్ళు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అంటాం. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ లోపల కలెక్టర్ ఉంటారు, డిఎంహెచ్ఓ ఉంటారు. సో ఈ లెవెల్స్ ఉంటాయి. దాంట్లో మీరు క్లినిక్ పర్మిషన్ రావాలంటే మన లోకల్ ఏరియాలో ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ కొంత ఉంటుంది. తర్వాత మన ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వాళ్ళు ఎక్కడ మీరు క్లినిక్ పెడుతున్నారు అన్ని డీటెయిల్స్ వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా మీకు పర్మిషన్ ఇస్తారు. మనం లెటర్ వస్తుంది మీకు, పర్మిషన్ యూ కెన్ స్టార్ట్ క్లినిక్ అని చెప్పేసి. సో ఆ డిఆర్ఏ నుంచి లెటర్ వచ్చిన పర్మిషన్ ఏదైతే కాపీ ఉందో ఆ కాపీతో ఉన్న వాళ్ళు మాత్రమే క్లినిక్ హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవాలి. కానీ మనం ఎక్కడ రైట్ చేసిన క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ అక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి పర్మిషన్స్ లేవు, పనిచేసిన వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు, ఎంబీబీఎస్ డాక్టర్స్ కాదు. సో ఇట్లా డిఆర్ఏ రిజిస్ట్రేషన్ కాపీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, పర్మిషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మోటార్ మెడిసిన్ అలోపతిక్ ప్రాక్టీస్ చేయాలని రూల్. సో ఈ రూల్ ప్రకారంగా వాళ్ళు డిఆర్ఏ పర్మిషన్ తీసుకొని క్లినిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఎంబీబీఎస్ చేసేటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2002 ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్, రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ అంటాం. సో మన ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ వైలేట్ చేస్తున్నారు. సో ఎట్లా చేస్తున్నారంటే కొంతమంది డైరెక్ట్ వాళ్ళు చదివిన క్వాలిఫికేషన్ ఒకటైతే వేరే రకాల డిగ్రీలు పెట్టుకోవడము, కొన్ని ఫేక్ డిగ్రీస్ క్రియేట్ చేసుకోవడము, నేమ్స్ రికగ్నైజ్ లేనటువంటి డిగ్రీస్ చేయడము. సో ఇట్లా వైలేట్ చేసిన వాళ్ళపైన కూడా రైట్ సార్. రీసెంట్ గా విన్నాను, మనం ఇందాక అనుకున్నట్టుగానే కాన్పూర్ అనే ఒక ఏరియాలో పర్టికులర్ గా ఒక ఇంజనీర్
ఇంజనీర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే తల అంతా ఉబ్బి చనిపోయారంట. బట్ ఇప్పుడు ఆ డాక్టర్ అబండన్ అయిపోయారు. సో అసలు ట్రూ డాక్టరా కాదా తెలియదు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత యాక్చువల్ అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి తనకు వచ్చా రాదా తెలీదు. సో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో వీళ్ళందరికీ ఈ పెద్ద క్వాకరీ పెద్ద మాఫియా ఏంటంటే మీరు చెప్పినటువంటి డెర్మటాలజీ, కాస్మెటాలజీ, స్కిన్కి సంబంధించి చాలా పెద్ద మాఫియా. తర్వాత ఈ క్వాకర్ అనేది పెద్ద ఎత్తున నడుస్తుంది. సో యాజ్ పర్ ఎన్ఎంసీ సిలబస్ ప్రకారం ఏంటంటే ఎంబీబీఎస్, ఎండి డెర్మటాలజీ వాళ్ళు, ఎంఎస్, ఎంసీఎస్, ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు మాత్రమే ఈ కాస్మెటాలజీ, డెర్మటాలజీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ ప్రొసీజర్ చేయాలని చెప్పేసి ఇది మనకు ఎన్ఎంసీ గైడ్లైన్ చెప్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది డెంటల్ వాళ్ళు, బీడీఎస్ చేసినటువంటి వాళ్ళు, డెంటల్ డాక్టర్స్, హోమియో అయిపోయిన వాళ్ళు, తర్వాత ఎలాంటి క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు ఈ కాస్మెటాలజీ లోపల ఎక్కువ బిజినెస్ ఉందని చెప్పేసి ఆ ప్రాక్టీస్ చేస్తూ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, మీరు ఒక ఇంజనీర్ అయిపోయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే హెయిర్ అంతా ఖరాబ్ అయిపోయి ఊపిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ ఉందని చెప్తున్నారు. సో ఇట్లా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి అన్క్వాలిఫైడ్ వాళ్ళు చేయడం ద్వారా మీరు చెప్పిన అడ్వర్స్ ఎఫెక్ట్ హెల్త్ ఎఫెక్ట్ ఏంటంటే మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఒకటి. సో ఇట్లా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి అన్క్వాలిఫైడ్ ద్వారా వస్తుంది కాబట్టి క్వాలిఫైడ్ ఎంబీబీఎస్, ఎండి డెర్మటాలజీ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలని రూల్ ఉంది. కాబట్టి దాదాపు మేము తెలంగాణలో కూడా హైదరాబాద్, మియాపూర్ కానీ కేపీహెచ్బీ లాంటి కాలనీ లోపల మేము ఇట్లా ఇన్స్పెక్ట్ చేసాం. అక్కడ రిజిస్ట్రేషన్ మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ పైన ఉంటుంది. అక్కడ ప్రొసీజర్ చేసేటువంటి వాళ్ళు మొత్తం కూడా అన్క్వాలిఫైడ్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ పీలింగ్ చేయడము, స్కిన్ లోపల ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఓకే, సర్జికల్ ప్రొసీజర్ చేయడము, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడము. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆమె డైరెక్ట్ బాటిలిజం ఇంజెక్షన్ డైరెక్ట్ ఫేస్కి ఇచ్చేసింది. ఆ ఫేస్కి ఇచ్చేసింది, ఆ ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయి ఆమె ఒక యాక్ట్రెస్ బయట యాక్ట్ చేసినటువంటి యాక్ట్రెస్ పాప ఆమె ఫేస్ అయిపోయి ఆమె ఏమి ఎడు చేయకుండా అయిపోయింది. ఆమె పైన కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఇట్లా ఏంటంటే డెర్మటాలజీ ప్రాక్టీస్ అనేది ఎంబీబీఎస్, ఎండి డెర్మటాలజీ అయిపోయిన వాళ్ళు మాత్రమే చేయాలి. కాకపోతే ఏంటంటే డెంటల్ వాళ్ళు, హోమియో వాళ్ళు, అన్క్వాలిఫైడ్ వాళ్ళు చదువుకునే అందరూ చేస్తారు. కాబట్టి ఏంటంటే ప్రజలకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు చెప్పినటువంటి హెయిర్ ఖరాబ్ అయిపోయి మొత్తం తల ఉబ్బిపోవడం కావచ్చు, ఇవన్నీ అడ్వర్స్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అన్క్వాలిఫైడ్ చేయాలి వాళ్ళు వస్తున్నాయి. కాబట్టి సో క్వాలిఫైడ్ వాళ్ళు చేయాలనేది మనం చెప్తున్నాము. ఆ డెర్మటాలజీ చేస్తున్న అనాథరైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పైన కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మనం స్ట్రెంథెన్ చేయాలి, పబ్లిక్ హెల్త్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల లోపల కూడా ఇప్పుడు తెలంగాణలో స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే మోర్ దాన్ 30% కంటే తక్కువ కూడా ఇప్పుడు మనకు ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది 3 టైప్స్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంటుంది. ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్, సెకండ్ హెల్త్ కేర్ సిస్టమ్, టెర్షియరీ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంటుంది. సో ప్రైమరీ హెల్త్ కేర్లో ఏంటంటే మనకు సబ్ సెంటర్స్ ఫస్ట్ అంటే గ్రామీణ లెవెల్ లోపల సబ్ సెంటర్స్, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్. సో గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే సబ్ సెంటర్స్ అంటాం. అంటే ప్రతి 2-3 విలేజ్ 5,000 పాపులేషన్కి ఒక సబ్ సెంటర్ ఉంటుంది, 2-3 విలేజెస్ కలుపుకొని. సో దాదాపు తెలంగాణ లోపల 4,700 సబ్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత పిఎస్సీలు 300 పైగా పిఎస్సీస్ ఉన్నాయి. సో మెయిన్గా ఈ సబ్ సెంటర్స్ లోపల ఎంబీబీఎస్ డాక్టర్స్ అనేవి చాలా లేరు అసలు యాక్చువల్గా. సో 24/7 సబ్ సెంటర్స్ లోపల ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలి, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉండాలి, క్వాలిఫైడ్ నర్స్ ఉండాలి, ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి. 24/7 అక్కడ లెవెల్లో అందుబాటులో ఉంటే ప్రజలకు మంచి క్వాలిఫైడ్ అయితే మా లోకల్లో ఉన్నప్పుడు ప్రజలందరికీ అందే అవకాశం ఉంటుంది. తర్వాత పిఎస్సీ లోపల కూడా ఏంటంటే 30% అక్కడ డెఫిసిట్ ఉంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోపల 50% పైగా డాక్టర్స్ తక్కువ ఉన్నారు. సో అక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకుని క్వాలిఫైడ్ డాక్టర్స్ని, మ్యాన్ పవర్ని, మిగతా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుని 24/7 అక్కడ రన్ చేసుకుంటే ఏంటంటే ప్రజలకు మంచి క్వాలిఫైడ్ వైద్యం అందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. సో యాజ్ పర్ ఇప్పుడు కేరళ స్టేట్ ఉంది, కేరళలో 24/7 పిఎస్సీలకు రన్ అవుతున్నాయి. ఎప్పుడు పోయినా ఎంబీబీఎస్ డాక్టర్ అవైలబుల్ ఉంటాడు, నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, అందరూ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇంకా ప్రజలకు ఆల్టర్నేట్గా నకిలీ వైద్యుల దగ్గర పోయే అవకాశం లేదు. సో ఇది ఈ హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేసుకోవడం ఒకటి. తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఇప్పుడు దాదాపు తెలంగాణ లోపల 65 మెడికల్ కాలేజ్ వచ్చేసి 65లో 29 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో ప్రతి 30 నుంచి 40 కిలోమీటర్ దూరంలో స్పెషాలిటీ డాక్టర్స్ అనేవి అందుబాటులో ఉంటారు. మెడికల్ కాలేజ్ అంటే జనరల్ సర్జరీ ఉంటుంది, పెడియాట్రిక్స్ ఉంటుంది, జనరల్ మెడిసిన్ ఉంటుంది, ఆల్ స్పెషాలిటీస్ సంబంధించిన డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. కాబట్టి అక్కడ వెళ్ళి ప్రజలు మంచి వైద్యం తీసుకుంటే కనుక ఇక నకిలీ వైద్యుల యొక్క అవసరం మనకు ఉండదు. కాబట్టి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ లోకల్లో ఉన్న పిఎస్సీల దగ్గర వెళ్ళండి, అక్కడ ల్యాబ్ ఫ్రీ టెస్టులు చేస్తారు, ఫ్రీ మందులు ఇస్తారు, ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ అందుబాటులో ఉంటాడు. తర్వాత మీకు మేము కొంచెం మా ఆరోగ్యం బాగుంది, హాస్పిటల్ అడ్మిషన్ అవకాశం ఉంది, దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూర్యాపేట, నల్గొండ లాంటి దాంట్లో మెడికల్ కాలేజ్ వచ్చేసినాయి, ములుగు కానీ ఆసిఫాబాద్ లాంటి ప్లేస్లో కూడా ఇంటీరియర్స్లో మెడికల్ కాలేజ్ ఉన్నాయి. మీకు ఆపరేషన్లు కావాలన్నా లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే అవసరం ఉన్నా కూడా మెడికల్ కాలేజ్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి మీరు వైద్యం చేసుకోవాలి తప్ప నకిలీ వైద్యుల దగ్గర వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పి కూడా నేను ప్రజలకు క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా వైద్యం తీసుకోవాలని చెప్పి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. సో ఇప్పుడు ఇంకా ఇన్ని మెడికల్ కాలేజ్ వచ్చేసి ఇంతమంది డాక్టర్లు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనకు నకిలీ వైద్యుల యొక్క అవసరం ప్రజలకు లేదు. తర్వాత దీనిపైన ప్రభుత్వం కూడా బాగా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రెంథెన్ తీసుకోవాలని చెప్పేసి కూడా
డాక్టర్ రిక్రూట్మెంట్ బాగా చేసుకోవాలి. ఇంకా 30% డాక్టర్లు పిఎస్సీలు తక్కువ ఉన్నాయి, పిఎస్సీల సంఖ్య పెంచుకోవాలి. పనిచేస్తున్న డాక్టర్లు ఎక్కువ స్థాయిలో ఇప్పుడు ఒక పిఎస్సీలో 95 కంటే కూడా 24/7కి ఎంతమంది డాక్టర్ మనకు అవసరం ఉన్నారు, ఆ డాక్టర్లు మనం రిక్రూట్ చేసుకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లోపల స్పెషల్ డాక్టర్ చాలా మంది అయిపోయారు. ఇప్పుడు ఎంబీబీఎస్ తో పాటు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ఇప్పుడు ఇంటీరియర్స్ లో కూడా యాంజియోగ్రామ్ కార్డియాలజీ ల్యాబ్స్ వచ్చేసినాయి. సూర్యాపేట పోతే అక్కడ కూడా క్యాత్ ల్యాబ్ ఉంది, అక్కడ యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు, అక్కడ కూడా స్టెంట్ చేస్తారు, సూపర్ స్పెషల్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. ఇంటీరియర్స్ లో ఉన్నారు కాబట్టి మెయిన్ ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్ సర్వీసెస్ ని కూడా ప్రభుత్వం ఎక్కువ స్థాయిలో రిక్రూట్ చేసుకొని ఎక్కువగా మనం రిక్రూట్ చేసుకొని ప్రజలకు మంచి సేవలు అందిస్తుంది. ఏంటంటే ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ థ్రెట్ అయ్యేటువంటి సంఘటనలు మీకు చెప్పాను, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కానీ, పెయిన్ కిల్లర్ తీసుకొని వచ్చి హెల్త్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కావచ్చు, మీకు వేరే అబార్షన్స్ అయిన సంఘటన కావచ్చు, ఇట్లాంటి అన్నిటి కూడా మనం ప్రివెంట్ చేసుకుంటే మంచి వైద్యం, క్వాలిఫైడ్ వైద్యం ప్రజలకు, నాణ్యమైన వైద్యం ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ మెజర్మెంట్స్ తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో మెడికల్ కౌన్సిల్ అనేది చాలా ప్రజారోగ్యం దృష్ట్యా నకిలీ వైద్యాల పట్ల చాలా సీరియస్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, రైట్స్ అనేవి కొనసాగుతాయి. సో నకిలీ వైద్యులు కూడా వాళ్ళే వాలంటరీగా క్లోజ్ చేసుకోండి, అనవసరంగా ఇప్పుడు మీ పైన ఏదో మాకు ఏమి ప్రజల యొక్క హెల్త్ను క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మేము చేసుకున్న రైట్స్ ఇవి. సో మీకు నకిలీ వైద్యుల యొక్క అవసరం మనకు లేదు కాబట్టి మీరు వాలంటరీగా క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్ అండ్ ద ఇనిషియేషన్ టేకెన్ బై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్. సో చూసారు కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళేది రియల్ డాక్టరా ఫేక్ డాక్టరా కనిపెట్టండి. మీకు డౌట్ వచ్చినా కూడా వెంటనే మీరు ఫిర్యాదు చేయొచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఆరోగ్యమే ముఖ్యం అనే దిశగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.